అరే! మొత్తానికి మన కారైతే రెడీ అయిపోయింది. కానీ, ఇప్పుడు ఈ కారు మనం అనుకున్నట్టుగా ఆ ర్యాంప్‌ని కంప్లీట్ చేస్తదా అని నాకు కొంచెం భయమేస్తుందిరా. నేనైతే మాత్రం ఒక ప్లాన్ మీద దీన్ని రెడీ చేశాను. బట్ మనకంటే అందరూ చాలా ఘోరమైన, అద్భుతమైన కార్స్ అయితే రెడీ చేశారు. వాళ్ళ కార్స్ ఎలా ఉంటాయో నాకు కొంచెం డౌటేస్తుంది మనది గెలుస్తుందా లేదా అని. సరే, మనమైతే ఫైనల్లీ తయారు చేసాం కదా! ఇంకో కారు ఇప్పుడు మళ్ళీ మనం కొనాలన్నా, తయారు చేయాలన్నా చాలా సమయం పడుతుంది. ఎందుకంటే మరికొద్ది సేపట్లో ర్యాంప్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. ధనువన్నా, ఆ ర్యాంప్ గురించి నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ మన వాళ్ళెవరికి తెలియదు. మన వాళ్ళందరికీ చెప్పు ఆ ర్యాంప్ ఎలా ఉంటుందో. అదే చెప్తున్నా. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇదే అన్నమాట ఆ ర్యాంప్ మనం వాడబోయేది. ఇంతవరకు మీరు చూసిన ర్యాంప్స్ అన్ని వేరు. ఈ ర్యాంప్ వేరు. ఈ ర్యాంప్‌లో డిఫరెంట్ కార్స్ అయితే మన ఫ్రెండ్స్ అందరూ తెస్తున్నారు. వాళ్ళ కార్స్ ఎవరైతే పైనున్న పోర్టల్ దగ్గరికి చేరుకుంటాయో, వన్స్ ఆ పోర్టల్లోకి ఎంటర్ అయినట్లయితే అప్పుడు మనం ఒక సీక్రెట్ ప్లేస్కి వెళ్ళి అక్కడున్న నిధిని మొత్తం సొంతం చేసుకుంటాం. ఇది చాలా కష్టమైన టాస్క్. ఇంతవరకు ప్లేన్ రోడ్స్ పైన మనమైతే ఆడాం. బట్ ఇక్కడైతే మెట్లు ఉంటాయి అన్నమాట. మనం ముందుకెళ్తున్న కొలది మెట్ల యొక్క సైజ్ కూడా పెరుగుతుంది. సో అంత పెద్ద మెట్లు ఎక్కాలంటే ఒక మంచి కార్ ఉండాలి, లేదా ఒక మంచి ఆఫ్ రోడ్ కార్ అయితే ఉండాలి. సో మన కార్ అయితే మాత్రం అలా లేదు. ఎందుకంటే దీని యొక్క ఫ్రంట్ అయితే మాత్రం ఒకవేళ దేనికైనా తగిలిందంటే అక్కడే ఆగిపోతుంది. చూద్దాం ఏమవుతుందని. ఫైనల్లీ మన కార్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్త కార్ అంటే చాలా కష్టం. సో నేనైతే ఒక ప్లాన్ మీద అయితే దీన్ని రెడీ చేశాను. ఆ ప్లాన్ అయితే సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను. ఒకవేళ అది కనుక సక్సెస్ అయిందనుకోండి, మనం ఈ ర్యాంప్ని ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. ఇంతవరకు మీరు చూసిన ర్యాంప్స్ అన్ని ఒక లెక్క అయితే ఇదొక లెక్క. అవును మరి, పైన ఒక సీక్రెట్ సూపర్ అద్భుతమైన పోర్టల్ అయితే ఉంటుంది. ధనువన్న, ఆ పోర్టల్లో ఏదన్నా మనకి దొరకచ్చు. మన లైఫే చేంజ్ అయిపోవచ్చు. నేనైతే వెయిట్ చేస్తున్నాను ఆ పోర్టల్లో ఏముంటుందా అని. సరే, ఇక వెయిట్ చేయకుండా తొందరగా మనమైతే పోర్టల్ దగ్గరికి వెళ్దాం. సారీ, ఆ ర్యాంప్ దగ్గరికి వెళ్దాం. ర్యాంప్ లో గెలిచినాక అప్పుడు పోర్టల్ దగ్గరికి వెళ్ళాక మనకే మొత్తం సొంతం అవుతుంది. ఓకే, మనతో పాటు ఎవరెవరైతే పోటీకి సిద్ధంగా ఉన్నారో వాళ్ళ ఇంటికైతే వెళ్దాం. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి కాళ్ళు రెడీ చేశారో చూడాలనిపిస్తుంది. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే మైకిల్ ఇంటికి వెళ్దాం. ఓకేనా? ఓకే, సో ఫైనల్లీ మైకిల్ ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. సో తిన కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. తిన కూడా ఒక సూపర్ కార్ అయితే రెడీ చేశాడు. బట్ ఆ కార్ ఎలా ఉంటుందా? అదిగో ఎదురుగానే ఉన్నాడు మైకిల్. సో మైకిల్ అయితే కార్కి ఫొటోస్ తీస్తున్నాడా ఏంటి? అవును ధనువన్న, కార్ కి ఫోటోలు తీస్తున్నాడు. ఆ కార్ ఏంటి నాయన అలా ఉంది? ధనువన్న, చూస్తే కార్ గెలిచేసినట్టుగా ఉంది. సూపర్ గా ఉంది. ఇలాంటి కార్ నేను ఎప్పుడు చూడలేదు. వావ్, సూపర్. మైకిల్ మామా, ఏమన్నా కార్ రెడీ చేసామా? కానీ ఈ కార్ పైకి ఎక్కుతుందా లేదా నాకైతే కొంచెం డౌట్గా ఉంది. సరే, తొందరగా మైకిల్ మామని రమ్మను. ఫాస్ట్గా మనం అయితే పోటీ దగ్గరికి వెళ్ళాలి. మరి కొద్దిసేపట్లో పోటీ స్టార్ట్ అవబోతుంది. పదా. అవునవును, మైకేల్ పద, తొందరగా వెళ్ళాలి. మైకేల్, ఏమన్నా రెడీ చేస్తావా కారు? నీ కారు చూడ్డానికైతే మాత్రం క్రేజీ ఉందబ్బా. దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి? నిజంగా ఇది ఆ అప్నైతే ఎక్కిస్తుందా? అదే మెట్లు సైజ్ అయితే పెరుగుతూ వస్తుంది కదా, ఆ మెట్లు ఎక్కగలుగుతుందంటావా? అరే, ఏమనుకుంటున్నావురా బాయ్? నేను రెడీ చేసిన కారు ఎట్లుంటాయో నీకు తెలియదా? మరి చూడు ఎట్లుందో. ఈ కార్ నీకు చూడనీకి ఇట్లే కనిపిస్తుంది, కానీ ఎటువంటి మెట్లైనా గిట్లనే ఎక్కేస్తుంది. నాకైతే మాత్రం ఇది చాలా నచ్చింది. ఇది ఖచ్చితంగా గెలుస్తుందని నాకు అనిపిస్తుంది రా బాయ్. ఎట్లయినా నేనే గెలుస్తా, నాకు తెలుసు. నేను గెలుస్తా, ఆ పోర్టల్ దగ్గరికి పోతా. సరే గానీ, ఇంతకీ నువ్వే కార్ రెడీ చేసినావు? ఓ, చూడనీకి చాలా బాగుంది. బ్యాట్ మొబైల్ రెడీ చేసినావు. ఒరే, మనం ఇప్పుడు ఆడుతుంది స్పీడ్ రేసింగ్ కాదురా బాయ్. మనం ఎక్కాల్సినవి పెద్ద పెద్ద మెట్లు. ఇంతవరకు ఆడిన ర్యాంప్స్ అన్ని ఒక లెక్క అయితే ఇదొక లెక్క. అర్థమవుతుందా? ఇప్పుడు దాన్ని ఎక్కాలంటే అటువంటి కార్ అయితే సరిపోదు. నా కార్ అయితే పర్వాలేదు, ఎట్లయినా ఎక్కేస్తుందని నాకైతే నమ్మకం ఉంది. సరే, చూద్దాం. మన వాళ్ళందరూ కూడా రెడీ అవుతున్నారు కదా, వాళ్ళ కార్స్ కూడా వెళ్ళి చూసామంటే మన కార్ గెలుస్తుందా లేదా ఐడియా వస్తుంది. సరే కదా? ఓకే, బయలుదేరదాం. రారా రే పొట్టుడా, తొందరగా మనమైతే బయలుదేరాలి. ఇప్పుడైతే మనం సిమియాన్ దగ్గరికి వెళ్ళాలి. ఒరే, నాకు తెలిసి సిమియాన్ గడి ఏదో అద్భుతమైన కార్ రెడీ చేస్తుంటాడని నాకు అనిపిస్తుంది. వాడు ఖచ్చితంగా వాడి తెలివితేటలన్నీ ఉపయోగించి, పైగా వాడి దగ్గర ఒక పెద్ద గరాజ్ ఉంది కదా, వాడు ఈజీగా రెడీ చేస్తాడు. ఖచ్చితంగా బెస్ట్ కార్ రెడీ చేసి ఉంటాడు. సరే, ఎవరో ఒకరు మన ఫ్రెండ్స్ లో దీంట్లో గెలవడమే కావాలి. అవును అన్న, మనలో ఎవరో ఒకరు గెలిచారనుకో, అప్పుడు ఎవరో ఒకరికి దక్కుతుంది. ఎవరు గెలవకపోయినట్లయితే ఎవరికి దక్కదు. ఎట్టి పరిస్థితిలో మనం గెలవాల్సిందే. ఈ మైకిల్ మామ ఏంటి ఇంత ముందుకు వస్తున్నాడు? సరే ధనువన్న, పద. సిమియాన్ మామ నాకు తెలిసి అద్భుతమైన కార్ రెడీ చేసి ఉంటాడు అనిపిస్తుంది. మైకిల్ మామ కార్ అయితే చూడడానికి చాలా బాగుంది. సిమియాన్ మామ, మైకిల్ మామ, లెస్టర్ మామ, ట్రెవరు అందరూ వస్తున్నారు. అందరూ దీంట్లో అయితే సూపర్ కార్స్ అయితే రెడీ చేస్తుంటారు. ఫస్ట్ సిమియాన్ మామ కార్ చూడాలి. ఏం కార్ రెడీ చేశాడో ఏంటో. వావ్ ధనువన్న, ఇది ఎక్కడి కార్ ధనువన్న? చూడ్డానికి సేమ్ హల్క్ కార్ లా ఉందే. కార్లో వచ్చినప్పటి నుంచి వాగుతూనే ఉన్నాడు వీడు. సరే, సిమియాన్, ఓ నిజంగానే చెప్పాడు వీడు.
అరే చూడ్డానికి హల్క్ కార్ లానే ఉందే. సిమియాన్, ఏమన్నా కార్ రెడీ చేసావా నాయనా? సేమ్ చూడ్డానికి హల్క్ కార్ లానే ఉంది. దీని యొక్క వీల్స్ చూసారా ఎలా ఉన్నాయో? అరే ఈ వీల్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. కానీ ఇంత పెద్ద కారు మెట్లు ఎక్కుతుందంటారా? ఒకసారి మనన్నైతే అడగాలి. సిమియాన్, అబ్బా కార్ అయితే క్లీన్ చేసుకుంటున్నట్టుగా ఉన్నాడు. సో కార్ చూడ్డానికైతే అద్భుతంగా ఉంది. దీన్ని ఇలా రెడీ చేశాడంటే ఖచ్చితంగా ఏదో ఒక పథకం ఉండే ఉంటుంది సిమియాన్కి. సో అది ఏంటా అనేది మనమైతే అడగాలి. సో ఎవరు గెలిచినా పర్లేదు, మనకైతే ఎవరో ఒకరు గెలవడం కావాలంతే. సరే సిమియాన్ అయిపోయిందా చూడడం? ఎందుకంటే నేనైతే ఒకటి అడగాలి. సరే కానీ మీరు మా కార్స్ కూడా చూడొచ్చు. మా కార్ చూసావా ఎలా రెడీ చేసామో? ఇదిగో ఈ కార్ నాది, వెనక్కున్నదేమో మైకేల్ది. నీ కారు అసలు రెడీ చేసావు కానీ ఇంత పెద్ద కారు అంత పెద్ద మెట్లు ఎక్కుతుందంటావా? ఇంతకీ నీ ప్లాన్ ఏంటి? సిమియోన్ ఏం రెడీ చేసినా పక్కా ప్లాన్ మీద రెడీ చేస్తాడు. ఇదిగో చూడు, ఈ కారు మామూలు కారు కాదు, సేమ్ హల్క్ కార్ లాగా నేను డిజైన్ చేశాను. కానీ ఈ కారుకున్న స్పెషాలిటీ ఏంటనుకుంటున్నావు? దీని యొక్క వీల్స్ చూసావా? దీని యొక్క వీల్స్ ఈజీగా ఏవన్నా ఎక్కించేస్తుంది. వీటిని అలా డిజైన్ చేశాను. నువ్వు అక్కడ చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద మెట్లు ఉంటాయని మనకి తెలుసు. ఆ మెట్లని ఎక్కాలంటే ఒక మంచి ఆఫ్ రోడ్ కార్ కావాలి. సో నాకు ఇది నచ్చింది. సరే పద తొందరగా బయలుదేరదాం. అక్కడ ఆటలో నువ్వే చూస్తావు కదా నా కార్ యొక్క చాకచక్యం. ఇప్పుడు చూపిస్తా ఒక్కొక్కరికి సిమియాన్ యొక్క అసలైన క్రియేటివిటీ. సరే సరే మనమైతే బయలుదేద్దాం. సిమియాన్ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు రా పొట్టోడా. పద మనం బయలుదేద్దాం. సిమియాన్ కూడా రెడీ అయిపోయాడు. ఓకే, సో మైకేల్ కార్, సిమియాన్ కార్ ఇద్దరివి గ్రీన్ కలర్ కార్స్లోనే ఉన్నాయి. మనదైతే బ్లూ కలర్ అనమాట. ఇద్దరు కార్స్ అయితే నాకు ఖచ్చితంగా చాలా బాగా పర్ఫామ్ చేస్తాయని అనిపిస్తుంది. సరే నెక్స్ట్ ఎవరి కార్ అబ్బా? సో ఇప్పుడు దారిలో మనకు వచ్చేది ఎవరు? లెస్టర్. సో లెస్టర్ దగ్గరికి వెళ్ళి లెస్టర్ కార్ ఎలా ఉంటుందా అని మనం అయితే చూడాలి. నాకు తెలిసి లెస్టర్ కూడా ఒక సూపర్ కార్ అయితే రెడీ చేసి ఉంటాడు. లెస్టర్ చాలా తెలివైనడు కదా, ఇలాంటి వాటికి ముందుగానే జాగ్రత్తగా ఉంటాడు. ఓకే, సో సిమియాన్ కార్ అయితే అస్సలు ఆగట్లేదు చూడండి. సో మైకేల్ కార్ అయితే సేమ్ ఎగ్జాక్ట్గా నా బ్యాక్ సైడ్ నడుపుతున్నాడు చూడండి. పైగా గుద్దకుండా జాగ్రత్తగా నడుపుతున్నాడు. ఓకే, సో ఫైనల్లీ మనం అయితే లెస్టర్ ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. అరే గుద్దలేదన్న అంతలోపే పక్కనైతే గుద్దేశాడు. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే లెస్టర్ తన కార్కి ఏదో చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేస్తున్నట్టుగా ఉన్నాడు. సో కార్ పేరు వచ్చేసరికి ద చెర్రీ పాపర్ అని ఉంది. ఒరి నాయన, ఇక్కడైతే మొత్తం చెర్రీస్లా ఉన్నాయి చూడు. సో దీని యొక్క వీల్ బేస్ కూడా పెద్దగా ఉంది. లెస్టర్ బాబు, లెస్టర్ బాబు, ఇంకా టైం లేదు, తొందరగా మనమైతే మంచిగా ర్యామ్ దగ్గరికి వెళ్ళాలి. అందరం పార్టిసిపేట్ చేయడానికి సిద్ధం అయిపోయావు, నువ్వే లేటు. ఇంకా నీ కార్ రెడీ కాలేదా? ఒకసారి నువ్వు లేచావనుకో, నీ కార్ ఎలా పనిచేస్తుంది, నీ కార్ యొక్క స్పెషాలిటీస్ ఏంటో మాకు చెప్తే వింటాం. అలానే నువ్వు మా కార్స్ కూడా చూడొచ్చు. అది ఒక చిన్న చిన్న కనెక్షన్ మిస్ అయ్యింది. ఈ కనెక్షన్ ని ఫిట్ చేస్తాను, ఒక్క నిమిషంలో వస్తాను. నాకు అయిపోయింది. ఇదొక్కటే సెట్. ఇప్పుడు చెప్పుదాను ఏంటి ఏం కావాలి. నా కార్ చూసావా ఎలా ఉందో? చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. ది బెస్ట్ ఎవర్ కార్. ఓ మీరు వచ్చేసారా? నీ కార్ చూడ్డానికి బ్యాట్ మొబైల్ కార్లా ఉందే. చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంది. నా కార్ గురించి చెప్పాలంటే నా కార్కి వీల్ బేస్ ఎక్కువ ఉందన్నమాట. ఈ వీల్ బేస్ ద్వారా నేను ఈజీగా ఎటువంటి కొండలనైనా ఎక్కేయగలను, ఎటువంటి మెట్లనైనా ఎక్కేయగలను. దీంట్లో ఉన్న స్పెషాలిటీ అది. సరే తొందరగా బయలుదేరదాం పదండి, టైం లేదన్నావు కదా ఇప్పుడే. నేను అనుకున్నట్టుగానే చెప్పాడు మన లెస్టర్ కూడా. సో ఇప్పుడు లేట్ చేయకుండా మనమైతే ట్రెవర్ దగ్గరికి వెళ్ళాలి. సో ట్రెవర్ ఇంటి దగ్గరలోనే ర్యాంప్ అయితే అవుతుంది. సో ఇప్పుడు మనమైతే అక్కడికి వెళ్ళిపోతే సరిపోతుంది. ట్రెవర్ కూడా రెడీగా ఉంటాడు అనుకుంటా. అందరికీ కొనుక్కోవడానికి తయారు చేసుకోవడానికి కొంచెం డబ్బులు అయితే ఉన్నాయి కార్స్కి అయితే. బట్ ట్రెవర్ ఎలా కొన్నాడో కార్ని నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఓకే, సో మనమైతే ఇంటికి వెళ్ళి ఒకసారి చూడాలి ట్రెవర్ ఏ కార్ని రెడీ చేశాడు. ఎందుకంటే ట్రెవర్ దగ్గర డబ్బులు అయితే అస్సలు లేవు. ట్రెవర్ గురించి మీ అందరికీ తెలుసు కదా. సో అందరికంటే ట్రెవరే అనమాట పేదవాడు. బట్ పర్వాలేదు, తను ఏదో ఒకటి చేస్తాడు. సో తనైతే కార్ సిద్ధంగా ఉందని నాకైతే చెప్పాడు. సరే లేట్ చేయకుండా మనమైతే ట్రెవర్ ఇంటికి వెళ్ళి ట్రెవర్ యొక్క కార్ కూడా చూద్దాం ఎలా ఉంటుంది అనేది. లెట్స్ గో. ఓకే, ఫైనల్లీ మనమైతే ట్రెవర్ ఇంటి దగ్గరలోకి అయితే వచ్చేసాం. వీళ్ళందరూ పోటీ పడుతున్నారు చూడండి. ఓ ట్రెవర్ ఇంటి పక్కన అయితే నాకు ఒక కార్ కనిపిస్తుంది. నాకు తెలిసి ఇదే అనుకుంటా. అరే ఈ కార్ నేను ఎక్కడో చూసినట్టుగా ఉంది. అరే పొట్టడా, ఈ కార్ని ఎప్పుడన్నా చూసావరా నువ్వు? ఈ కార్ నేను చూశాను. ట్రెవర్ మొత్తానికి రెడీ అయిపోయావు అనుకుంటా. నీ కార్ సిద్ధంగా ఉందా మిత్రమా? లాస్ శాంటోస్ లోని ది బెస్ట్ ఆఫ్ రోడ్ కార్. ధను మర్చిపోయావా? నా బర్త్డేకి నువ్విది గిఫ్ట్ లా ఇచ్చావు. ఈ కార్ ఇప్పుడు నాకు ఇలా పనికొస్తుందని అస్సలు అనుకోలేదు. ఈ కార్ నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇప్పటి వరకు నేను ఎత్తైన కొండలు ఎన్నో ఎక్కాను. నాకు తెలిసి ఈ ర్యాంప్లో కూడా ఈ కార్ నాకు బాగా హెల్ప్ చేస్తుందని అనిపిస్తుంది. ఖచ్చితంగా నేను దీంట్లో గెలుస్తాననే నమ్మకం నాకు ఉంది. వావ్,
మీ కార్లందరివి చూడ్డానికి చాలా బాగున్నాయి. నా కార్ మీద కూడా నాకు నమ్మకం ఉంది. ధను అన్న, ట్రెవర్ మామ బర్త్డేకి మనం గిఫ్ట్ కింద ఇచ్చాం కదా, అదే ఈ కారు. ఇంకా చెక్కు చెదరకుండా చాలా జాగ్రత్తగా వాడుకుంటున్నాడు. సూపర్. సరే, తొందరగా బయలుదేద్దాం. ట్రెవర్ మామ, మొత్తానికి నీ కారు కూడా సిద్ధంగా రెడీ చేసి పెట్టావు. ఇంకేమి, నువ్వు సిద్ధమైపోయావు పోటీకి. మా కార్లు కూడా రెడీగా ఉన్నాయి. మన వాళ్ళందరూ వచ్చేసారు. ఇప్పటికే ఒక బ్యాచ్ వెళ్ళిందంట, అందులో ఎవరు కూడా గెలవలేదంట. ఇప్పుడు మన బ్యాచ్ వెళ్ళి మనలో ఎవరో ఒకరు గెలవాలి. సరేనా? తొందరగా మనం ఎట్టి పరిస్థితుల్లో దీనిలో గెలవాల్సిందే. ధను అన్న, పదండి బయలుదేద్దాం. ట్రెవర్ మామ ఇంకేం ఆలోచిస్తున్నాం, పద వెళ్దాం. అవును ధను, నేను గెలవకపోయినా పర్వాలేదు. మనలో ఎవరో ఒకరు గెలిస్తే చాలు. కానీ పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే దీంట్లో నేను పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను. నాకైతే నా కారు మీద కొంచెం నమ్మకం ఉంది, గెలుస్తానని. ఈ కారు చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. దాంతోపాటు దేన్నన్నా ఎక్కించేస్తుంది. ఎంతైనా ధను ఇచ్చిన కారు కదా. అది కాదు ట్రెవర్, అదేంటంటే మెట్ల యొక్క సైజ్ చాలా ఎత్తుగా ఉంటుందంట. బట్ అరే అరే, నన్ను ఎక్కడికి తీసుకెళ్తా? ఓరి నాయన, నన్ను పడేశాడు. సరే సరే, తొందరగా పద. సారీ మిత్రం, అబ్బాయి మిస్టేక్ అయిపోయింది. సరే, తొందరగా కార్తీ, ఫాస్ట్గా బయలుదేరదాం. వచ్చేస్తున్నా తరువనా, నేను కూడా వచ్చేస్తున్నాను. మరి కొద్దిసేపట్లో పార్టిసిపేట్ చేయబోతున్నాము. మనమే గెలవబోతున్నాము. మనలో ఎవరు గెలిచినా పర్వాలేదు, కానీ గెలవడం మాత్రం ఇంపార్టెంట్. మనలా లాస్ సెంటర్స్ లో చాలా అంటే చాలా బ్యాచెస్ వెళ్ళాయంట. దానివల్ల ఒక్కరి కారు కూడా అక్కడ వరకు రీచ్ అవ్వలేదంట. ఎందుకంటే అక్కడి యొక్క మెట్ల ఎత్తు అంత పెద్దగా చేరుకుందంట. అది చాలా కష్టం. అన్ని ర్యాంపుల్లో అంత సులభమైన ర్యాంప్ కాదు, ఇది డిఫరెంట్ ర్యాంపు. సరే పద, తొందరగా మనం బయలుదేద్దాం. అందరి కార్లు బాగానే ఉన్నాయి. ధను అన్న, మన కార్ యొక్క వీల్స్ అనేవి ఫ్రంట్ లో పెద్దగా ఉంటే బాగుండేది కదా. ముందు వచ్చేసరికి ఏదైనా తగిలితే అక్కడే ఆగిపోయేలా ఉంది మన కారు. ఏదో ఒకట్రా, నేనైతే బ్యాట్ మొబైల్ కార్లా ఉండాలని నేనైతే రెడీ చేశాను. నాకైతే ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ అయితే వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, బట్ చెప్పలేం. మనమైతే ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే. సో ర్యాంప్ వచ్చేసి ఇక్కడే జరుగుతుంది అనమాట. లేట్ చేయకుండా తొందరగా ర్యాంప్ దగ్గరికి వెళ్దాం. ఓ, మొత్తానికి మనందరం ర్యాంప్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచే స్టేజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, 4, 5, 6, 7, 8, 9, 10 అని చాలా స్టేజెస్ అయితే ఉంటాయి. ఇలా ఒక్కొక్క స్టేజెస్కి మనం ముందుకు వెళ్తాం కదా. ఇక్కడ మీకు ఎత్తులా కనిపిస్తుంది కదా, ఇలా మనకి ముందుకు వెళ్తున్న కొద్ది ఎత్తు 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 ఇంకా అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మనం జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాలి. సారీ, మనం కార్తో వెళ్తాం కదా, అదే కార్తో జాగ్రత్తగా వెళ్ళాలని చెప్తున్నాను. 1, 2, 3, 4 అలా ముందుకు వెళ్తున్న కొద్ది మనం కార్ని పైకి ఎక్కించడం కష్టం. సో మన వాళ్ళందరూ కాన్ఫిడెంట్గా ఉన్నారు, పైకి అయితే వెళ్తారని. సరే, మనమైతే వెయిట్ చేద్దాం. ఫస్ట్గా ఎవరు వెళ్తారో చూద్దాం. గాయ్స్, మీరు మీ కార్ని తీసుకొని సిద్ధంగా ఉండండి. ఎవరు ఫస్ట్గా వెళ్ళి ఆ యొక్క పోర్టల్ దగ్గరికి చేరుకుంటారో వాళ్ళే విన్. ఓకేనా? సో ఒకరి తర్వాత ఒకరు వెళ్దాం. ఓకేనా? ఎవరు వెళ్తారు అనకు. వెళ్ళేది నేను ఒక్కడే. ఇగో, నేనే వెళ్తాను. నేను ఖచ్చితంగా గెలుస్తానని నాకు నమ్మకం ఉంది. మీ ఎవరికి ఛాన్స్ కూడా ఇవ్వను. ఎందుకంటే ఇలా వెళ్ళానంటే అలా గెలిచేస్తాను. మళ్ళీ మీరు గెలిస్తే మళ్ళీ ఆ పోర్టల్లోనివన్నీ మీకు సొంతం అవుతాయి కదా. అక్కడ వజ్ర వైడూర్యాలు, బంగారు మాణిక్యాలు అన్నీ ఉన్నాయంట. సరే, నేను బయలుదేరుతాను. చూస్తారు కదా ఈ సిమియాన్ గాడి యొక్క తడాక. ఇప్పుడు నేను వెళ్తాను, ఖచ్చితంగా గెలిచి చూపిస్తాను. నా కార్ యొక్క పవర్ మీరందరూ చూస్తారు కదా. ఈ కార్ని నేను ఎందుకు ఇలా డిజైన్ చేశానో మీ అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు స్టేజ్ 1 దగ్గరికి వెళ్తున్నాం. ఈ స్టేజ్ 1 ఈజీగా ఎక్కించేస్తుంది. నా కార్కి ఇలాంటివన్నీ వెనతో పెట్టిన విద్య. స్టేజ్ 2 ఈజీ బాబు, ఈజీ. ఇలా ఎత్తు పెరుగుతున్న కొలిది నాకు చాలా ఈజీ. 3 ఈజీగా ఎక్కేసింది. 4 కూడా ఈజీ. 5 కొంచెం ఎత్తుగా ఉంది, పర్వాలేదు. నా కారు ఇట్టే ఎక్కేస్తుంది. 6 ఇలాంటివి ఎన్నైనా రాని ఎట్టి పరిస్థితిలో ఎక్కి పైకి వెళ్ళిపోతా అంతే. 8, 9, 10 ఈజీ బాబు, ఈజీ. 11 ఓకే, 12 వచ్చింది. యాస్, 12, 13. ఏంటిది? నా కారు కొంచెం ఇబ్బంది పడింది ఇక్కడ, పర్వాలేదు. 14 ఈజీగా ఎక్కించేస్తాను. ఇప్పుడు చూడు, అరే పైకి పద 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 పద. అది నేను ఈ కార్ని అందుకే రెడీ చేశాను రా. మీరు చూస్తారు కదా నేను గెలవడం. 15వది. అరే ఎక్కువ, నీ కార్ని ఎందుకు ఇలా రెడీ చేశానో తెలుసు కదా. ఎక్కువ, నిన్నెందుకు ఇలా రెడీ చేశా. సూపర్. 16 ఎక్కాలమ్మా, ఎక్కాలి. 16 ఈజీగా ఎక్కేస్తావు. అది ఎక్కువ, అది జంపు. పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. కమాన్. అరే ఏంటిది ఇంత ఇబ్బంది పడుతుంది? కమాన్ కమాన్ కమాన్, పైకి పద పద పద.
నాకు కోపం తెప్పించొద్దు. నిన్ను 4x4 ఎందుకు రెడీ చేశాను? ఇప్పుడు నువ్వు పైకి వెళ్ళడానికే. నువ్వు ఎట్టి పరిస్థితిలో పైకి వెళ్ళాల్సిందే. నా పరువు తీయకు. అందరి ముందు నేను బిల్డప్ కొట్టాను. ఎందుకంటే నేను గెలుస్తానని నాకు తెలుసు కాబట్టి. ఇప్పుడు 17వది. అరే, ఈ ఎత్తు కొంచెం ఎక్కువగా ఉంది. నేను ఇంత ఎత్తుగా ఉంటుంది అనుకోలేదు. ఇప్పుడు ఎలా అయినా ఎక్కుతాను. చూసుకోలేదు. అబ్బా, చూసుకోలేదురా. నేను చూసుకోకుండా డ్రైవ్ చేశాను. మంచి అవకాశాన్ని కోల్పోయానే. ఉన్నది ఒకే ఒక్క అవకాశం కూడా పాడు చేసింది. 2 నెలలుగా కూర్చొని కష్టపడి ఈ కార్ని రెడీ చేశాను. కానీ ఉపయోగం లేదు దీనివల్ల. ఇంత చండాలంగా ఓడిపోయేలా చేస్తుంది అనుకోలేదు. అందరి ముందు నా పరువు తీసావు కదే. ఇక్కడ ఉన్న వాళ్ళందరి కార్లో ఏదన్నా మంచిగా గెలిచేది ఉంది అంటే అది నాదే. మిగతా వాళ్ళ కార్లు అయితే గెలిచేటట్టుగా కనిపించడం లేదు. నేను ప్రయత్నిస్తాను, ఖచ్చితంగా గెలుస్తాను. నేను అందుకే దీని యొక్క వీల్ బేస్ కూడా అంత పెద్దగా పెట్టాను. ఇది ఈజీగా ఎక్కించేస్తుంది పైకి. సిమియాన్ గాడి కారు చూసి నాకు కొంచెం భయం వేసింది. ఆడు ఏమన్నా గెలిచేస్తాడేమో అని. కానీ ఇప్పుడు వాడి కారు ఓడిపోయింది. అంటే ఇప్పుడు మనమే గెలిచేయచ్చు అన్నమాట. ఈజీగా ఎక్కేస్తుంది. ఎందుకంటే నా కారు యొక్క వీల్స్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇంత పెద్ద చక్రాలు వేసుకొని ఏదన్నా నేను ఎక్కేస్తాను. అంతే. 6, కమాన్ 7, నెక్స్ట్ 8. ఓహోహో, అరే ఆగవే. అది ఏమన్నా ఫ్లిప్ కొట్టిందా? ఈ ఫ్లిప్ కొట్టడం వల్ల ఈజీగా నేను పైకైతే వచ్చేసాను. నెక్స్ట్ 9 అయిపోయిందా? 10. ఇప్పుడు ఎక్కాలి. అది నా కారు యొక్క వీల్ బేస్ పెద్దగా ఉండడం వల్ల ఇది ఈజీగా ఎక్కేస్తుంది. 11. దీంట్లో ఉన్న టర్బోని కూడా సమయానికి వాడుకున్నామంటే ఈజీగా పైకి వెళ్ళిపోతాం. 12 ఎక్కాలి. అది లెక్క. అది అరే పైకి వెళ్ళాలి. ఇప్పుడు దీంట్లో ఉన్న టర్బోని కూడా ఉపయోగిస్తాను. వావ్, ఇది నిజంగానే చాలా సింపుల్గా ఎక్కేస్తుంది. మామూలు కార్లు దీని పైకి ఎక్కడం చాలా కష్టం. ఆ మైకేల్ గాడి కారు, ధను గాడి కారు అస్సలు ఎక్కలేవు. ఆ ట్రెవర్ గాడి కారు కొంచెం చూడడానికి బెటర్గానే ఉంది. ఎందుకంటే వాడిది ఆఫ్ రోడ్ కారు. బట్ వాడికంటే బెస్ట్ కారు నాదే. ఎందుకంటే నా వీల్స్ పెద్దగా ఉన్నాయి కాబట్టి ఎంత కష్టం వచ్చినా ఎక్కేస్తుంది. దాంతోపాటు నా దగ్గర టర్బో కూడా ఉంది. అవసరమైతే నేను టర్బోని వాడుకుంటాను. బట్ ఇప్పుడు వాడద్దు, సమయానికి వాడాలి. అది అమ్మో, అరే ఎలా ఇది ఎలా సాధ్యం? అరే, నేను చాలా దూరం వచ్చి ఎలా పడిపోయాను? పనికి మాలిన కారు, చెత్త దద్దమ్మ కారు. కష్టపడి రెడీ చేశాను కదా నువ్వు నన్ను ఇలా ఓడిపోయేలా చేస్తావా? అందరి ముందు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. అందరి ముందు నా పరువు తీసావు. ఇక నువ్వు ఉండకూడదు. ఈ కారు నాకు అవసరం లేదు. ఈ పనికిమాల కారుకి ఏది కూడా చేత కాదు. ఈ కార్ని పేల్చి పడేస్తాను. దీన్ని బ్లాస్ట్ చేసి పడేస్తాను. అందరి ముందు చాలా గొప్పగా నా కారు గెలుస్తుందని చెప్పాను. అందరి ముందు నా పరువు తీస్తావా నువ్వు? ఇప్పుడు చూడు, పేలిపోవే నువ్వు, పేలిపో. అవసరం లేదు నాకు ఇది. నాకు తెలిసి నేనే గెలవలేదంటే ఎక్కడున్న వాళ్ళు ఎవరు గెలవలేరు. నేను గెలవలేదంటే ఎవ్వరూ గెలవకూడదు. అరే, ఏమైందిరా బాయ్? సడన్ గా క్లైమేట్ గిట్లా మారిపోయింది. అరే, ఆ లెస్టర్ గాడు, సిమియాన్ గాడు బాగా షో కొట్టారు కదరా. ఏమైంది? ఓడిపోయారు కదా. ఇప్పుడు నేనే గెలుస్తా. ఇక నేను గనుక ఓడిపోయినా అంటే మీరు కూడా గెలవరని నాకు తెలుసు. నేను ఓడిపోతే అందరూ ఓడిపోవాలంతే. సరే, ఇప్పుడు నేను ట్రై చేస్తా. ఖచ్చితంగా నేనైతే గెలుస్తా అని నాకు నమ్మకం ఉంది. ఈ మైకేల్ గాడు రెడీ చేసిన కార్కి చాలా పవర్ అయితే ఉంది. మీరు నా కార్ అందరూ తక్కువ అంచనా వేశారు కదా. ఇప్పుడు చూపిస్తా ఒక్కొక్కరికి. ఇప్పుడు నా కార్లో ఉన్న టర్బో యాక్టివ్ని నేను పవర్ యాక్టివ్ చేశాను అనుకోండి, అప్పుడు తెలుస్తుంది. నా కార్ యొక్క స్పీడ్ చూసారా ఎలా ఉందో? ఇప్పటి వరకు వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా ఇంత స్పీడ్గా అయితే పోలేదు. నేను పోతున్నాగా. ఇప్పుడు చూడు, 7కి వచ్చేసాం. ఇది పైకి ఎక్కడానికి కొంచెం ఇబ్బంది చూపించచ్చు. దీనికి ఉన్న సూపర్ పవర్ వల్ల ఇది కొంచెం జంప్ అయితే వేస్తుంది. ఆ స్లైడ్ గా జంప్ వేసే సమయంలో నేనైతే ఈజీగా పైకి వెళ్తాను. చూసారా?
నేను తయారు చేసిన కార్ని అందరూ తక్కువ అంచనా వేశారు, కానీ దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే నేను చెప్పానంటే అందరూ అలానే రెడీ చేసుకుంటారు. ఇప్పుడు దీంట్లో ఉన్న జంప్ ని యూజ్ చేసుకుని నేను ఈజీగా జంప్ చేసుకుని ముందుకు వెళ్తారు. కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి జంప్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు కొంచెం వెనక్కి పోదాం, వెనక్కి పోయినాక అప్పుడు జంప్ చేద్దాం. ఈ సైడ్ నుంచి జంప్ అవుతుందా? అయ్యేటట్లేదు. కొంచెం వెనక్కి పోయి జంప్ చేసి మన టర్బోని యాక్టివ్ చేసినాం అనుకో, అప్పుడు నేరుగా పైకి పోతాం. ఇప్పుడు చూడుర్రి, అది చూసిర్రా, ఒక్కొక్కనికి బుర్ర గిట్లా ఖరాబ్ అవుతుంది. నా యొక్క కార్ డ్రైవింగ్ స్కిల్స్ గిట్లా చూసిర్రంటే ఇప్పుడు చూడు, ఏమన్నా జంప్ కొట్టినా నా కారు ఈజీగా చిన్నగా జంప్ చేసుకుని ఏదన్నా ఎక్కేస్తుంది. నా కార్ మీద ఎవరికి ఇట్లా డౌట్ పడిర్రో అందరూ వాళ్ళ ముక్కు మీద వేలు వేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు చూడు ఎట్లా అవుతానో పైకి. అరే క్లైమేట్ ఏందిరా ఇట్లా చేంజ్ అయిపోయింది. క్లైమేట్ మంచిగా ఉంటే బాగుండేదిగా. సరే పర్వాలేదు, ఇప్పుడు చూడు ఎట్లా పోతారో. కమాన్, స్ట్రైట్ గా పోయి జంప్ అయ్యమ్మ తలే. సూపర్, మనం పైకి ఈజీగా వెళ్ళిపోతాం. ఇప్పుడు చూడు రే, అది అరే రే ఏమైతుందిరా ఎక్కనికి? ఇది అంత పైకి జంప్ గిట్లా చేస్తలేదా ఏంది? సరే మళ్ళీ ప్రయత్నిస్తా. ఈసారి ఖచ్చితంగా నేను పైకి వెళ్తా అనిపిస్తుంది. ఇప్పుడు చూడు రే, అది అది అరే అరే ఏమైతుందిరా? అరే 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 రే మనం పోవాల్సింది అట్రా బై, అటు బదా. అరే ఎటు పోతుందిరా ఇది? ఓ పోయిందిరా, పోయింది. నేను అనుకున్న దాని మొత్తం పోయింది. ఎంత పని చేసినావే నువ్వు? నేను గెలుస్తా అనుకున్నా కదే, ఇట్లా చేసినావేందే? అబ్బా, కష్టపడి రెడీ చేసిన ఈ కార్ మొత్తం వేస్ట్, శుద్ధ వేస్ట్ అని నాకు నిరూపించింది. ఎంతైనా నేను చేసిన మిస్టేక్ ఇది, లేకపోతే ఇట్లా ఎందుకు అవుతుంది? నేను అనవసరంగా టర్బోని పూర్తిగా యాక్టివ్ ఇట్లా చేసిన. అది మొత్తానికి వీళ్ళందరూ ఓడిపోయారు. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. మన కారు ఓడిపోతుంది, గెలవలేదు. అలానే వాళ్ళు ఓడిపోయే సమయంలోని ఎవ్వరు గెలవకూడదనే అంటున్నారు. కానీ ధను, మనం కూడా అలానే ఉండాలి. మనం గెలవకపోతే మన పక్క వాళ్ళు కూడా గెలవకూడదు అంతే. కానీ నాకు నువ్వు మాత్రం అలా కాదు. నేను గెలవకపోయినా నువ్వే గెలవాలి. వర్షం చాలా ఘోరంగా పడుతుంది. ఒకసారి వర్షం తగ్గిన వెంటనే మన ఇద్దరం వెళ్దాం. ఎలా అయినా సరే మనం దీంట్లో గెలవాల్సిందే. ఇప్పటి వరకు దీన్ని వేలల్లో ప్రయత్నించారు, చాలా మంది వచ్చి ప్రయత్నించారు, వేరే వేరే దేశాల నుంచి వచ్చి ప్రయత్నించి గెలవడానికి చూస్తారు, కానీ ఒక్కరు కూడా గెలవలేదు. అందుకే మనం వెళ్ళిన బ్యాచ్లో ఒక్కరు గెలిచినా కూడా పర్వాలేదు అనుకున్నాను, కానీ వాళ్ళందరూ అలా అనుకున్నారు, ఓడిపోయారు. కానీ ట్రెవర్, ఎట్టి పరిస్థితిలోని నువ్వైనా నేనైనా గెలవాల్సిందే, సరేనా? ఒకవేళ నేను గెలిచాననుకో, ఖచ్చితంగా దాంట్లో నీకు కావాల్సింది మొత్తం ఇస్తాను, ఓకేనా? సరే, ఇప్పుడైతే మనకి వర్షం తగ్గేలా ఉంది. వర్షం తగ్గిన వెంటనే మనమైతే పోటీ ప్రారంభిద్దాం. నువ్వు ఖచ్చితంగా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. మిత్రమా, నేను ఇప్పుడు వెళ్తున్నాను. ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టుగానే దీంట్లో గెలుస్తా అని నాకైతే నమ్మకం ఉంది. నువ్వు ఇచ్చిన కార్తోనే నేను గెలవబోతున్నాను. కానీ దీంట్లో అంత స్పెషాలిటీస్ అయితే లేవు, కానీ పర్వాలేదు. దీంట్లో టర్బో ఉంది. టర్బోని యూజ్ చేసుకొని ఈజీగా మనమైతే గెలవచ్చు. ప్రయత్నిస్తే అప్పుడు తెలుస్తుంది మనం గెలుస్తామా లేదా అన్నది. కానీ నేను దీంట్లో గెలవకపోయినా ది బెస్ట్ లెవెల్ వరకు అయితే వెళ్ళగలనని నాకైతే అనిపిస్తుంది. ఇంతవరకు ఎవరైతే వెళ్ళలేకపోయారో అంతవరకు నేనైతే వెళ్ళగలను. ఇది ఈజీగా ఎటువంటి ఎత్తులనైనా ఎక్కేస్తుంది. ఓకే, 4కి వచ్చాం. నెంబర్ 5, నెంబర్ 6 మనం లెవెల్స్ని ఈజీగా క్రాస్ చేసుకొని ముందుకైతే వెళ్తున్నాం. ఇప్పుడు చూడండి, ఎలా అయినా మనం ఎక్కేస్తాం. నెంబర్ 8, నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ 9. ఇలా మొత్తం ఎన్ని స్టేజెస్ ఉన్నాయో నాకు అర్థం కావట్లేదు, కానీ మనమైతే గెలవాలి. ఒకవేళ నేను కానీ ధను కానీ గెలవాలి అనుకున్నట్లయితే వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలానే చాలామంది మా వీడియోస్ని చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు. అందుకే తొందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, 12, నెక్స్ట్ 13, కమాన్ పైకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ 14. అరే, ఇది ఎక్కడానికి కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు నా కార్లో 2x పవర్ మోడ్ నేను యాక్టివ్ చేశాను. ఇది యాక్టివ్ చేసిన వెంటనే కొంచెం స్పీడ్గా వెళ్ళగలుగుతున్నాం. వావ్, 16th స్టేజ్కి అయితే వచ్చాం. కమాన్. అరే ఎక్కేసి మళ్ళీ కింద పడిపోయానే. ఇప్పుడు చూడండి ఎలా ఎక్కుతానో. అది మనం ఫ్లిప్ చేస్తూ ఈజీగా పైకి అయితే వెళ్ళిపోవచ్చు. వావ్,
నా కార్ అయితే ఫ్లిప్ చేస్తుంది. దాంతో పాటు చాలా స్ట్రాంగ్గా ఉంది. 20th స్టేజ్, వామ్మో కిందకి పడిపోయే వాళ్ళం. ఎవరు కూడా ఇంత దూరం వరకు రాలేదు. మనమైతే వచ్చేసాం. 22. కమాన్ ట్రెవర్, నువ్వు చేయగలవంతే. మనం దీంట్లో ఎట్టి పరిస్థితిలో గెలవాల్సిందే. ఇది పైకి ఇక్కడి నుంచి వెళ్ళట్లేదు. కమాన్ దీంట్లో ఉన్న పవర్ బూస్ట్ని, జంప్ బూస్ట్ని ఒక్కసారి యాక్టివ్ చేసి ప్రయత్నిద్దాం. ఇప్పుడు చూడండి, 3, 2, 1. అరే ఏమైంది? అబ్బా, అరే అరే అరే, నో 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 నో, ఎక్కడికి వెళ్తున్నావు? అరే మనం ఓడిపోయాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? అరే ఇది ఆటోమేటిక్గా టర్బో యాక్టివ్ అయిపోయింది. అమ్మయ్య, సమయానికి పారాచూట్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు సేఫ్గా మనమైతే ల్యాండ్ అయిపోవచ్చు. బతికిపోయాం. ధనువన్నా, ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సరే నువ్వైతే ప్రయత్నించు. నువ్వు గనక దీంట్లో గెలిచావనుకో ఆటోమేటిక్గా నేను కూడా పైకి వచ్చేస్తా అనిపిస్తుంది. నువ్వు వెళ్దాను అన్నా, నేనైతే నీ పక్కన ఉండు. ఎందుకంటే మన కారు ఇప్పుడు ఎంత లైట్ వెయిట్ ఉంటే అంత బెటరు. హెవీ వెయిట్ ఉన్నా మనం పైకి ఎక్కడం కొంచెం కష్టం అవుతుంది. తరువానా నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. నువ్వు ఎలా అయినా గెలవగలవని నాకు తెలుసు. చూడ్డానికి అందరి కార్ల కంటే నా కారే ఇది ఎక్కించలేదేమో అనిపిస్తుంది. ఒకవేళ మన కార్ కనుక స్పీడ్ రేసింగ్ లాంటివి ఏమైనా పెట్టినట్లయితే నా కార్ చాలా బాగుండేది. బట్ స్పీడ్ రేసింగ్ కాదు కదా, ఇది చాలా డిఫరెంట్గా ఉందబ్బాయి ర్యాంపు. దీంట్లో మనం గెలుస్తామా లేదా నాకైతే అర్థం కావట్లేదు. బట్ నాకైతే ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ సక్సెస్ అయితే పర్వాలేదు. ఎందుకంటే అందరి దగ్గర ఉన్న టర్బో కంటే మన టర్బో సూపర్ స్పీడ్ టర్బో అనమాట. ఈ టర్బోని మనం ప్రాపర్గా వాడడమే కానీ ఈజీగా మనం గెలవచ్చు. అలానే మన కార్ యొక్క టర్బోని వన్స్ యాక్టివ్ చేసిన వెంటనే అది స్ట్రైట్గానే వెళ్తుంది. ఇప్పుడు అన్ని కార్లు ఎలా అయితే అదుపు తప్పాయో అలా అదుపు తప్పదు, ఇది స్ట్రైట్గా వెళ్తుంది. సో మనకున్న అడ్వాంటేజ్ ఇది. సో ఇప్పుడు నా దగ్గర కూడా ఒక ప్లాన్ ఉందన్నాను కదా, ఆ ప్లాన్ కూడా మీకు చెప్తాను. బట్ ఇదైతే 9th స్టేజ్లోనే ఆగిపోయిందేంటి? 9th స్టేజ్ నుంచే వెళ్ళడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మనమైతే ప్రయత్నించాలి. ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇదైతే ఫ్లిప్ కొడుతుంది. ఫ్లిప్ కొడుతూ మనమైతే కొంత దూరం వరకు అయితే వెళ్ళచ్చు. బట్ నాట్ ఎట్ ఆల్, ఎందుకంటే ముందుకు వెళ్తున్న కొద్ది ఇంకా హైట్ అనేది పెరుగుతుంది. సో మనకు అయినంత వరకు ఫ్లిప్ కొట్టుకొని మనమైతే జాగ్రత్తగా తీసుకొని వెళ్దాం. సో ఇంకా మనం వెళ్తున్న కొద్ది ఇంకా పెద్దగా వస్తాయి. ఎందుకంటే ఎవరు అంత స్టేజ్ వరకు వెళ్ళలేదు. మన ట్రెవర్ కూడా 21, 22 స్టేజ్ వరకు వెళ్ళి అక్కడే ఆగిపోయాడు. సో ఇప్పుడు మనం అంతవరకు వెళ్తామంటారా? సో మనం ప్రయత్నించాలి. ప్రయత్నిస్తే ఈజీగా దీన్ని కంప్లీట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడైతే దీన్ని ఫ్లిప్ కొట్టుకొని అయితే తీసుకొని వెళ్తున్నాం. బట్ ఎంతవరకు అనేది మనకు తెలియదు. సో ఫ్లిప్ అయితే ప్రాపర్గా కొడుతుంది, ఎందుకంటే బ్యాక్ సైడ్ వచ్చేసి దీని యొక్క వెయిట్ ఎక్కువ ఉందన్నమాట. సో అందుకే ఇది ఈజీగా రొటేట్ అవుతుంది. సో ఇది మనకు కొంచెం ప్లస్ అనే చెప్పుకోవాలి. 17th స్టేజ్కి వచ్చాం. సో స్టిల్ మనమైతే ఫ్లిప్స్ కొట్టుకొని వెళ్తున్నాం. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు మన కార్ ఎలా ఫ్లిప్ కొడుతుందని. సో ఇది ఎక్కించడం కష్టంగా ఉంది. యాక్చువల్లీ నేను ఈ కార్ని ఎందుకు డిజైన్ చేశానంటే ఇలా, సో వన్స్ ఫ్లిప్ కొట్టడానికి, నెక్స్ట్ వచ్చేసరికి టర్బో కోసం. చూసారా, సూపర్, మనం అనుకున్నట్టుగానే అయింది. చూసారా, నేను ఇదే ప్లాన్ వేశాను. వన్స్ మన కార్లో ఉన్న టర్బోని యాక్టివ్ చేసామంటే ఇది స్ట్రైట్గా వెళ్ళిపోతుంది అంతే. సో నా ప్లాన్ ప్రకారంగా మీకు చెప్తానండి ప్లాను. సో ఇప్పుడు నా కార్ అయితే ఇక్కడి నుంచి ఎక్కడం చాలా కష్టం, ఫ్లిప్ కొట్టడం కూడా కష్టమే. సో అందుకే కార్ని ఈ పొజిషన్లోకి మనం తెచ్చుకొని టర్బోని యాక్టివ్ చేస్తే తిన్నంగా వెళ్ళిపోతుంది. మనం చూసారా ఎన్ని స్టేజెస్ని క్రాస్ చేసుకొని వచ్చేసామో. 28th స్టేజ్కి వచ్చేసాం. క్రేజీ మ్యాన్, క్రేజీ. సో మనం అనుకున్నట్టుగానే అవుతుంది. నేను ఇదే ప్లాన్ వేశాను అబ్బా. ఈ ప్లాన్ ఇలా సక్సెస్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. సరే, మళ్ళీ దీన్ని అయితే ఇలా తిప్పాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కిందన పడ్డామంటే మళ్ళీ కొంచెం స్టేజ్ బ్యాక్ వెళ్ళాల్సి ఉంటుంది. సో ఒక స్టేజ్కి వచ్చేసరికి మనమైతే కార్ని అయితే ఆపాలి. అంటే కార్ యొక్క యాంగిల్ వచ్చేసి కొంచెం ఇంక్లైన్ ఉండాలి. ఇంక్లైన్ ఉన్న వెంటనే వన్స్ మనం టర్బోని యాక్టివ్ చేసినట్లయితే స్ట్రైట్గా ఇదైతే వెళ్ళిపోతుంది. మనమైతే 34th స్టేజ్కి అయితే వచ్చాం. యాక్చువల్లీ ఇది కొంచెం అదుపు తప్పుతుంది. మనమైతే కొంచెం జాగ్రత్తగా ఉండి మన దగ్గర ఉన్న స్మాల్ టర్బోని యాక్టివ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనం ప్రాపర్గా వచ్చి ల్యాండ్ అవుతాం. ఒకవేళ అడ్జస్ట్ చేసుకోకపోతే మనం కూడా సైడ్ అయ్యి కింద పడతామేమో. ఓకే, ఇప్పుడు మళ్ళీ కొంచెం బ్యాక్ అయితే వెళ్ళాలి. ఇదేదో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఇలా మనం జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితిలోని మళ్ళీ మనమైతే పైకి వెళ్ళాల్సిందే. కమాన్, క్రేజీ మ్యాన్, క్రేజీ. ఓకే, 37th స్టేజ్కి అయితే వచ్చాం. చూసారా, ఇక్కడ ఇంత ఎత్తుగా ఉంటే ఎలా ఎక్కుతారు ఎవరన్నా? చాలా కష్టం కదా. సో ఫైనల్లీ మనమైతే ఎక్కేబోతున్నాం. మనం వేసిన ప్లాన్ అయితే ప్రాపర్గా వర్కౌట్ అయింది. నా ప్లాన్ ఇదే, నా విజన్ ఇదే. అనుకున్నట్టుగానే అంతా జరుగుతుంది. కార్ని కొంచెం బ్యాక్కి తీసుకొని రావాలి. స్లైడ్ బెండ్ అయిన వెంటనే కొట్టాల్సిందే. అప్పుడు కమాన్, ఎంత పైకి వెళ్ళిపోయామో చూసారా, క్రేజీ. సో ఫైనల్లీ మనం అనుకున్నట్టుగానే జాగ్రత్తగా వెళ్ళిపోతున్నాం అనమాట. అరే ఇక్కడ చూడండి అయ్యా ఎంత ఎత్తుగా ఉందో. మనం పైకి వస్తున్న కొద్ది చాలా ఎత్తు అయిపోతుంది. కష్టపడి మనమైతే ఫైనల్లీ 48th స్టేజ్కి అయితే వచ్చాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఎల్లో పైకి అయితే వెళ్ళాలి. ఎల్లో వచ్చేసరికి లాస్ట్ అండ్ ఫైనల్. కొంచెం ఇన్క్లైన్ అయ్యింది. కమాన్, క్రేజీ,
వెళ్తున్నాం. అరే ఎక్కడి వరకు వెళ్ళాం? ఓకే, పడిపోయాం ఇక్కడ. సో ఇప్పుడైతే 51th స్టేజ్లో ఉన్నాం అనుకుంటా నాకు తెలిసి. సో ఇక్కడ నుంచి మళ్ళీ టర్బో కొట్టాలి. అరే కింద పడిపోయాను. సో అందుకే కార్ కొంచెం బ్యాక్ వెళ్ళిన వెంటనే మనం టర్బోని అయితే యాక్టివ్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, ప్రాపర్గా యాక్టివ్ చేద్దాం. కమాన్, గో 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 పైకి పద. అరే జస్ట్ మిస్, కింద పడేవాడిని. ఇంత పైకి వచ్చి ఇక్కడ పోయినట్లయితే ఇక మనం అనుకునేది మొత్తం మనకు దక్కదు. 56th స్టేజ్కి అయితే వచ్చాం. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం పైకి వెళ్ళాలి. ఇక్కడ చాలా ఎత్తుగా ఉందబ్బా. ఇప్పుడు అంత ఎత్తుని మనం ఎక్కాలంటే కష్టం అవుతుందేమో, బట్ మనం ఇలా ప్రయత్నిద్దాం ఒకసారి. ఇప్పుడు పైకి కొట్టాలి డైరెక్ట్గా. కమాన్, ఇప్పుడైతే మనం వెళ్ళిపోయినట్టుగా ఉన్నాం. నాకు తెలిసి ఫైనల్ స్టేజ్. అరే లేదు. సో ఇంకా మనం వెళ్ళాల్సింది చాలా అయితే ఉంది. అరే 56th నుంచి మనం 57th వచ్చామా? ఒక్క స్టేజ్కే వచ్చామా? అక్కడ చాలా ఎత్తుగా ఉందబ్బా, అందుకే మనం వెళ్ళడం కష్టం అవుతుంది. మళ్ళీ ప్రయత్నిద్దాం. ఇప్పుడు చూడు, ఓకే 58th స్టేజ్కి అయితే వచ్చేసాం. సో ఒక్కొక్క స్టేజ్ మనం వెళ్ళగలుగుతున్నాం అనమాట. ఇక్కడ కొంచెం టఫ్గా ఉంది. మళ్ళీ కొట్టేద్దాం. సూపర్. ఓ వెళ్ళిపోయింది. అమ్మా, నేను బ్యాక్ గనక టర్బోని యాక్టివ్ చేయకపోతే మనం పడిపోయి ఉండేవాళ్ళం. సో సమయానికి ఫైనల్లీ మనం పైన ప్రాపర్గా ల్యాండ్ అయ్యాం. అరే పొట్టోడు ఇక్కడికి ఎలా వచ్చాడు రా? అరే దాంతోపాటు ఇక్కడ మన పోర్టల్ కూడా సిద్ధంగా ఉంది. అరే పొట్టోడా, నువ్వెలా వచ్చావురా? నాకు తెలియదు అన్న, అక్కడి నుంచి సడన్ గా ఇప్పుడే ఇక్కడికి మాయమైపోయాను. అంటే వన్స్ నువ్వు ఇది కంప్లీట్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా నేను ఇక్కడికి వచ్చేసాను అనుకుంటా. ఓ అలానా? ఓకే, ఫైనల్లీ మన పొట్టోడైతే పైకి వచ్చేసాడు అనమాట. సో చూసుకున్నట్లయితే మన ముందే పోర్టల్ కనిపిస్తుంది. నేనైతే అస్సలు నమ్మలేకపోతున్నాను. నేను అనుకున్నట్టుగానే మన ప్లాన్ అయితే వర్కౌట్ అయింది. ఫైనల్లీ పైకి అయితే వచ్చేసాం. నేను అన్నా, నాకు నీ ప్లాన్ తెలీదు, మన కార్ మీద అసలు నమ్మకం కూడా లేదు. అలాంటిది నువ్వు గెలిపించావు ధను అన్నా. నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు చాలా గ్రేట్ ధను అన్నా. సరే ధను అన్నా, ఇప్పుడు మనం పోర్టల్లోకి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. ఎస్ రా పొట్టుడా, పోర్టల్లోకి వెళ్ళాల్సిన సమయం అయితే వచ్చింది. మన కళ్ళ ముందే పోర్టల్ కనిపిస్తుంది, బట్ లోపల ఏముంటుందో అంది మనకైతే తెలియదు. సరే మనమైతే లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం. సో కొంచెం భయంగా ఉంది. కొంపదీసి దయ్యాల కొంపలు లాంటి వాటికి అయితే వెళ్ళిపోం కదా. అలా జరగద్దను అన్నా, నువ్వైతే పద. ఖచ్చితంగా లోపల ఏదో సర్ప్రైజే ఉంటుంది. ఎందుకంటే ఇంతమంది చేయలేకపోయింది మనం చేసాం కదా. ది బెస్ట్ సర్ప్రైజే ఉంటుంది. పద. ఎక్కడికి వెళ్దాం? ఓ ఎక్కడికి వచ్చేసాం ధను అన్నా? ఎక్కడికో వచ్చేసాం మనం. ఎక్కడున్నావు? ఊరి నాయన ఎక్కడున్నావు? ఇంతకీ ఎక్కడికి వచ్చావురా? అరే ఏంట్రా ఇది? ఊరే ఇక్కడ ఎక్కడ చూసినా బంగారు బిస్కెట్లే. అబ్బా, బంగారం రేట్ ఒక పక్కన పెరిగిపోయింది. ఒక్క బంగారు బిస్కెట్ ఉన్నా చాలు, లైఫ్ మొత్తం బతికేయచ్చు అనుకున్నాను. అలాంటిది ఇక్కడ ఒకటి కాదు, 100ల్లో కాదు, 1000ల్లో ఉన్నాయి బంగారు బిస్కెట్లు. అరే మన లైఫ్ మారిపోయిందిరా పొట్టుడా. మన లైఫ్ మారిపోయిందంటే మన లాస్ ఏంజల్స్లోనే రిచెస్ట్ పర్సన్స్ అయితే అయిపోయాం. ధను అన్నా, అవును. వామ్మో, ఇన్ని బంగారు బిస్కెట్లా? నమ్మసక్యంగా లేదే. చూడ్డానికైతే చాలా బాగున్నాయి ధను అన్నా. 1 2 3 4 5 6 వామ్మో, చాలా అంటే చాలా ఉన్నాయి. లెక్క పెట్టలేనని ఉన్నాయి ధను అన్నా. ప్రెసెంట్ లాస్ సెంటర్స్లో బంగారమే దొరకట్లేదు. ఎందుకంటే బంగారం రేట్ కూడా చాలా ఎక్కువ ఉంది కదా, ఎవరు కొనట్లేదు. ఇప్పుడు కనుక ఈ బంగారం తీసుకెళ్ళి మనం అమ్మినట్లయితే చాలా డబ్బు ఉన్న వాళ్ళు అయిపోతాం. ఒరే ఏంట్రా ఇవి? అరే పొట్టోడా, ఇక్కడ చూడరా కార్సు. ఇవేంట్రా మనం ఇందాక పార్టిసిపేట్ చేసిన కార్స్లా ఉన్నాయి. అరే ఇది నా కారేంట్రా? నేను రెడీ చేసిన కారు గోల్డ్లా మారిపోవడం ఏంటి? వావ్, చూడ్డానికి భలే ఉంది అసలు. అవుననువన్నా, ఇది గోల్డెన్ కారు. దీని విలువ అస్సలు వెలకట్టలేనంత ఉంటుంది. చాలా ఎక్కువ ఉంటుంది. తనువన్నా, ఇక్కడ ఇంకో కారు కూడా ఉంది. వామ్మో, ఈ కార్ చూడు తనువన్నా, ఇది ట్రెవర్ మామ కార్లా ఉందే. ఓకే, నాకు అర్థమైపోయింది. ఇప్పుడు డిఫరెంట్ బ్యాచెస్ అయితే వచ్చాయి కదా, ఒక్క బ్యాచ్ కూడా గెలవలేదు. ఇందులో ఏ బ్యాచ్ అయితే గెలుస్తుందో వాళ్ళు తెచ్చిన కార్స్ అన్ని గోల్డ్ కార్స్లా మారిపోతాయి. అలాంటి కార్స్ ఇక్కడికి వచ్చి గోల్డెన్ కార్స్లా మారిపోయి ఆ కార్స్ అయితే విన్నర్కి ప్రెజెంట్ చేస్తారు. ఒరే మనం గెలిచాం. ఫైనల్లీ ఈ గోల్డ్ కార్స్ అయితే మన సొంతం అయ్యాయి. అరే ఇదిగో, ఇదైతే లెస్టర్ గాడి యొక్క కారు. చూడు ఎలా ఉందో, సేమ్ కార్ కానీ గోల్డెన్ కార్ ఇది. వావ్, క్రేజీ ఉంది అసలు. సో ఇలాంటి కారు మన దగ్గర ఉంటే బాగుండు అనిపించింది వాళ్ళ కార్స్ చూసేటప్పుడు. బట్ ఇలాంటి కారు కాకుండా దానికంటే ది బెస్ట్ గోల్డెన్ కార్స్ అయితే మనకు వచ్చాయి. అరే సిమియాన్ గాడి యొక్క కారు. అరే వాడి దగ్గర హల్క్ కార్ ఉండొచ్చు, మన దగ్గర గోల్డెన్ హల్క్ కార్ అయితే ఉందిరా. సేమ్ కారు. ఇంకా ఈ కార్లో నాకు తెలిసి పవర్స్ కూడా ఉంటాయేమో అనిపిస్తుంది. అరే మన లైఫే మారిపోయిందిరా పొట్టోడా. ఇలాంటి కార్స్ నేను చూసినప్పుడు అరే వాళ్ళ దగ్గర ఉన్న కార్స్ నా దగ్గర ఉన్నా కూడా బాగుండేదే అనుకున్నాను. కానీ వన్స్ మనం దీంట్లో గెలిచినాక ఈ కార్లన్నీ మన సొంతం అయిపోయాయి. అబ్బాబాబా, ఏమన్నా ఉందా ఈ కారు? ఈ కార్లన్నీ మనవేరా పొట్టోడా. ఇంకా అవుననువన్నా, అవును. ఈ కార్లన్నీ మనవే. ఈ బంగారం మొత్తం మనదే. అరే తనువన్నా, వెనక్కి ఒకటి మనం మిస్ చేసాం.
ఇక్కడ ఒక పెద్ద ప్లేన్ ఉంది, అది కూడా పెద్ద గోల్డెన్ ప్లేను. ఓరి నాయనో, ఇంత పెద్ద ప్లేను, అది కూడా గోల్డెన్ ప్లేన్ మన సొంతమా? అరే, ప్రపంచంలోని బంగారం ప్లేన్ ఎవరి దగ్గర లేదు, కానీ మన దగ్గర ఉంది. అవునరా పొట్టోడా, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఫైనల్లీ మనమైతే ఈ అద్భుతమైన గోల్డెన్ కార్స్ని సొంతం చేసుకున్నాం, దాంతోపాటు అద్భుతమైన గోల్డెన్ ప్లేన్. సరే, ఇంత మనకు వచ్చింది కదా, మనతో పాటు ఇంకొకరైతే ఉండిపోయారనమాట. వాళ్ళకైతే మనం ఆ బంగారం కూడా కొంచెం ఇవ్వాలి. సో అది ఎవరా అనేది మీకు తెలుసా? సరే, తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఛానల్కి చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలా అయితే ఒక్క వీడియోని కూడా మంది మిస్ అవ్వరనమాట. మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్. బాయ్ బాయ్.